కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరువూరులో గర్ల్స్ హై స్కూల్లో సుమారుగా 560 మందికి నూతన వస్త్రములను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. నందిగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద వివోలు నిరసన. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, 5 గేట్లు ఎత్తిన అధికారులు. రాచకొండ వనశలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముసలారెడ్డి అనే వ్యక్తిపై కత్తితో దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు గర్ల్స్ హై స్కూల్లో సుమారుగా 560 మంది విద్యార్థులకు నూతన వస్త్రములను పంపిణీ చేశారు. మరియు తిరువూరు ఆర్టీసీ డిపో నుండి 3 నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. విజయవాడ మియాపూర్లకు నూతన బస్సులకు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఏకొండూరు మండలం ఖమ్మంపాడులో కోడూరుకి చెందినటువంటి దివ్యాంగుడికి తన సొంత డబ్బులతో సుమారుగా 1,20,000 విలువ గల 3-వీలర్ స్కూటీని అందజేశారు. అనంతరం ఖమ్మంపాడు జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు పార్టీ పథకాలు, బ్యాగులు, యూనిఫామ్లు పంపిణీ చేశారు. ప్రజలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ కొలికపూడికి ధన్యవాదములు తెలియజేశారు. బ్యాగులు, 3 జతల పుస్తకాలు, నోట్స్. ఇక్కడ కాబట్టి చూడాను. ఓకే సార్. మీరు జరుగుతుంటండి. మీరు చేయలేపకండి. అలే సార్ కానిచ్చేయండి. కొంచెం దూరం స్టార్ట్ కొంచెం రాని మీరు తప్పకండి. అకారణంగా తొలగించిన వెలుగు మిత్రులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నందిగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద వివోలు నిరసన తెలిపారు. నందిగామ ఆర్టీఓ రవీంద్రరావుకు వెలుగు మిత్రులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కాటారపు గోపాల్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో కంచుకుచెర్ల, వీర్లపాడు, చంద్రలపాడు మండలంలో సుమారు 100 మంది వెలుగు మిత్రులు పనిచేస్తున్నారని, వీరిని అధికార పార్టీ నాయకులు రాజకీయ వేధింపులకు గురిచేస్తూ అకారణంగా విధుల నుండి తొలగించడం హేయమైన చర్య అన్నారు. వెలుగు మిత్రులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలను డ్వాక్రా ప్రభుత్వాలకు సభ్యులకు చేరవేస్తున్నారని, గత 15
15 సంవత్సరాలుగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోకుండా డ్వాక్రా సభ్యులను చైతన్యం చేస్తున్నానని తెలిపారు. విధుల నుండి తొలగించిన వివోలను తక్షణమే విధులలోకి తీసుకోవాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్డీఓ రవీంద్రరావుకు సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ఈ కార్యక్రమంలో వెలుగు మిత్రులు శ్రీలక్ష్మి, చంద్రకళ, షేక్ దిల్షా, టి లక్ష్మీ కుమారి, మల్లేశ్వరి, సుమలత, వెంకటరామమ్మ, స్వరూప, ప్రశాంతి, జమలమ్మ, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. 4 మండలాల్లో విఓఏలకు పనిచేస్తున్నాం. మేము 10, 15, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. జీతభత్యాలు లేకుండా చేస్తున్నాం. మమ్మల్ని ఈ గవర్నమెంట్లో వచ్చి రాతలకి 4 రోజులు 2 నెలలు అవుతుంది. మమ్మల్ని తీసేశారు. కారణం చెప్పకుండా కూడా తీసేశారు. 4 నెలల నుంచి కూడా మాకు వేతనాలు ఆగిపోయినాయి. వివో సమక్షంలో జరగాల్సింది మొత్తం రాజకీయ కుట్రతో వాళ్ళ ఇష్టమైన గ్రూపులతో సభ్యులతో సంతకాలు పెట్టించుకొని తీసేస్తున్నారు. మాకు కారణాలు కావాలి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మా డిమాండ్స్ అంగీకరించాలని మేము కోరుకుంటున్నాం. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద 5 గేట్లు రాచకొండ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముషలారెడ్డి అనే వ్యక్తిపై కత్తితో దాడి. హసీనాపురంలో నివాసం ఉండే ఓ వ్యక్తి వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేసినట్లు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వాడిది ఖమ్మం అయితే పెద్దంబర్ పెట్టని ఉంటాడు. షాప్ ఇక్కడ శివాలయం దగ్గర. ఏం షాపు? దుర్బాణ షాప్. ఆకైతే నరికి నేను కాయలు కొట్టాను, కింద కాయలు కొట్టదు. కాయలు కొట్టింటే రికార్డు ఇంపియంగా లేచిండు. పెద్ద నరుకున్నాడు. డబ్బులు ఇవ్వాలి మనకి. కాయలు తీసుకుంటా డబ్బులు 43 రోజులు కాయలు డబ్బులు కాయలు కొన్నా. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. कर्मभूम्यै नमः नमस्कारान् समर्पयामि. ఇవన్నీ చేయాలి కదా. అవి నైవేద్యం అండి, అందరికి ఇస్తాను, ప్రసాదం ఇస్తాను. చాలా ఏకదమ్ షాక్ అయినా. అరే ఇది ఎట్లా అంటున్నావు? నో, దిస్ ఇస్ ద రియల్ స్టోరీ. దే కేమ్ టు మీ. ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ టు సోనియా గాంధీ. దే ప్రామిస్ మీ దేర్ నేమ్ షుడ్ బి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. అది అయ్యే వరకు నేను ఊరుకోను అన్న. అప్పుడు ఏమాట కామాట రాజశేఖర్ అర్థం చేసుకుని నో హనుమంతరావు ఇస్ కరెక్ట్లీ సేయింగ్ దట్ దే మెట్ టు సోనియా గాంధీ. దే ప్రామిస్ ది నేమ్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అయిపోయింది. ఆ తర్వాత ఆ పేరు తీసేసి ఈ పేరుకు అప్పుడే 3 రోజులలో ఆర్డర్ తీసేసి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు. ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. చెట్లు అడ్డం వస్తుంది, చూసేటోడు లేడు. కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ. ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు, ఇది అన్యాయం. కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా పెద్ద అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు, మినిట్స్లో కూడా రాసిండ్రు. ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద
మంచి ఆర్టిస్టు, ఆయనతో తయారు చేయించిన దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మరియు ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఎక్స్గ్రేషియా కల్పించాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 33 జిల్లాలు వేలాది మందిగా ఉద్యోగులు హైదరాబాద్ అసెంబ్లీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. వీరి యొక్క ముఖ్యమైన డిమాండ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వారు బ్రతకడానికి రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్ బేసిక్ పే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ రోజు పోరాటాలు కొత్త కాదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలు ధర్నాలు, నిరాహార దీక్షలు, రిలే దీక్షలు సమ్మె చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ నెల రోజులు సమ్మె చేస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నేటి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ నెలలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని, మినిమం టైం గెలుస్తామని వరంగల్ దీక్షా శిబిరానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్టి హామీని నెరవేర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలవడం జరిగింది. ఎంహెచ్ఆర్డీలో కలిసినాం, అసెంబ్లీ సమావేశాల్లో కలిసినాం, ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద కలిసినాం రెగ్యులరైజ్ చేయాలని. మొదటిసారి కలిసినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చూద్దామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిస్తే ఇప్పుడు రుణమాఫీ ఉందని చెప్పారు. ఈ రకంగా ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం రాకముందుకు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి కాలయాపన, నాటవేద ధోరణి కనిపిస్తూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కింది స్థాయి యొక్క ఉద్యోగుల కడుపు మంట కోసం మేము ఈరోజు ఈ యొక్క చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని సమగ్ర శిక్ష ఉద్యోగులను గుర్తించి వీరికి రెగ్యులరైజ్ చేయాలని, ఆ లోపు తక్షణమే మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి వేలాది మంది ఉద్యోగుల యొక్క ఆవేదన కనబడతలేదా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మమ్మల్ని తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు 16,000 కోట్లతో మేము ప్రారంభించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు వ్యయం మొదట 50,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత ఏకంగా దాన్ని 1,50,000 కోట్లకు పెంచారు. దాని వెనుక ఉన్న మతలబేంటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. అంటే ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 1,50,000 కోట్లతో మూసి అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 1,50,000 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను. ఒక డిపిఆర్ కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ వారేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా ఉంది అన్నారు. డిపిఆర్ దయచేసి ఉంటే
సభ ముందు టేబుల్ చేయండి, ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థం. దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాట్లో కీలకమైన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎం ని ఆయన కార్యాలయంలో కలిసి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ ను ప్రజెంట్ చేశారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ మీదుగా మొత్తం 145 కిలోమీటర్ల మేర సుమారుగా 3500 కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. అయితే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ప్రణాళికల్ని వడివడిగా మొత్తంగా పూర్తి చేసి పనులు చేపట్టే దిశగా రైల్వే శాఖకు సహకరించాలని ఆర్ఎండ్బి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తదితరులంతా కూడా పాల్గొన్నారు. స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులో ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటెపుల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు, విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని. అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణ ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024 ను ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లును సభ ముందు ఉంచారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలు ఉన్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి ఏటా 20,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలోని జరిగినటువంటి చోరీ కేసు వారం రోజుల్లో పోలీసులు ఛేదించారు. మంగళవారం శామీర్పేట పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. శామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయం దేవాలయంలో ఈ నెల 24న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని దేవాలయ చైర్మన్ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన శామీర్పేట పోలీసులు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల వ్యవధిలోనే నిందితులను చాకచక్యంగా మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు A1 నిలుపు నిలయ్య అలాగే A2 చింతాడ శ్రీనుని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒకరిని మహమ్మద్ అస్లాం అలీలను అరెస్ట్ చేయగా షరీఫ్ పరారీలో ఉన్నారని తెలిపారు. వీరు గతంలో మేడ్చల్ శామీర్పేట జీనోమ్ వ్యాలీపేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దేవాలయాలు దొంగతనం చేశారు. ఇక వారి వద్ద నుంచి 70 లక్షల విలువైన బంగారం వెండి కాంస్య విగ్రహాలతో పాటుగా 80,000 నగదు 2 ద్విచక్ర వాహనాలు 4 సెల్ ఫోన్లు చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నటోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్ సిసిఎస్, శామీర్పేట లోకల్ పోలీసు, ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడంలో వాళ్ళు టీమ్గా పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ నెల 23, 24 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి శామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శామీర్పేట సిఐ, డిఐ పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారు అనేది వీళ్ళు మొదట స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు. ఆ బిజినెస్లో భాగంగా స్క్రాప్ నేరాలు కూడా చేయడం జరిగింది. చేస్తూ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉందో అస్లాం అలీ పచ్చం కావటము, ఆ స్క్రాప్నంతా కూడా అతనికి అమ్మడం జరిగేది. అట్లాగే దొంగతనం చేసిన ప్రాపర్టీ కూడా అక్కడే అమ్మేవాళ్ళు. వీళ్ళు చెడు అలవాట్లకి బానిసై లావిష్ లైఫ్ని గడపాలనే ఉద్దేశంతో ఆ స్క్రాప్ బిజినెస్ సరిపోవట్లేదని ఈ యొక్క టెంపుల్ దొంగతనాలకి పాల్పడడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. మరి దాదాపు వాళ్ళు ఇక్కడ అఫెండ్ చేసిన తర్వాత ఎంటైర్ నైట్ మొత్తం కూడా మనకి వాళ్ళు 11:30, 12 నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు కూడా వాళ్ళు మూవ్మెంట్లో ఉన్నారు. అవన్నీ కూడా మన వాళ్ళు 1 by 1 చూసుకుంటూ దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు వాళ్ళు మొత్తం జిగ్జాగ్గా మూవ్మెంట్ చేసుకోవడం, ఎక్కడైనా పోలీసు కనపడితే వాళ్ళు తప్పించుకొని నైట్లో పోవడము. నైట్లో కూడా సీసీ కెమెరాలు కొంచెం ప్రాపర్గా కనపడకపోవడం వల్ల మార్నింగ్ మనకి 5:40, 5:50 టైంలో డే లైట్ వచ్చిన టైంలో కరెక్ట్గా మనకి ఫుటేజ్ దొరకటం, దాన్ని ఆధారంగా చేసుకొని మన వాళ్ళు సిసిఎస్ అండ్ డిఐ పేట్ బషీరాబాద్ వీళ్ళు బాగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఇందులో వీళ్ళతో పాటు ఎంటైర్ టీము మన క్రైమ్ ఎస్ఐ మునిందర్, అదేవిధంగా లాల్ సింగ్, హరీష్, మహేష్, పాలక్ష, రాజరత్నం, పెద్దయ్య వీళ్ళందరూ కూడా బాగా ఇందులో కష్టపడడం జరిగింది. సిపి సార్ ఆదేశాల మేరకు ఎమ్మటి అదే రోజు నుంచి, ఎందుకంటే అది బాగా ఇంపార్టెంట్ టెంపుల్ కావటము, ప్రాపర్టీ కూడా ఎక్కువ పోవడం వల్ల కొంచెం సెన్సేషన్లో తీసుకోవడం జరిగింది. మనం ఆ రోజు నుంచి కూడా ఇటు క్రైమ్ టీము ఇక్కడ కలిగిరావు ఏసీపీ గారు వచ్చారు, అదేవిధంగా మా పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు వీళ్ళు కూడా డే 1 నుంచి మానిటర్ చేసి దీన్ని రికార్డ్ టైంలో డిటెక్ట్ చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకు కూడా సరైన రివార్డ్స్ పెట్టడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా టెంపుల్ టార్గెట్ చేసి దాదాపు ఈ అఫెన్స్ తో పాటు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరువూరులో గర్ల్స్ హై స్కూల్లో సుమారుగా 560 మందికి నూతన వస్త్రములను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. నందిగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద వివోలు నిరసన. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, 5 గేట్లు ఎత్తిన అధికారులు.
రాచకొండ వనశలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముసలారెడ్డి అనే వ్యక్తిపై కత్తితో దాడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.